చదవగానే ఒక శ్లోకం చదువుకోవడం నోట్ చేశాను. అదేమిటంటే, నువ్వు లేచి కాళ్ళు నేల మీద పెట్టగానే ఒక శ్లోకం చదువు. ఆ శ్లోకం ఏమిటంటే, సముద్ర వసనేదేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మ సముద్రంలో ఉండే లక్ష్మీదేవి, భూదేవి, నేను నీ మీద కాళ్ళు పెడుతున్నాను, నన్ను క్షమించు అని అమ్మవారికి స్తోత్రం పొద్దుటే లేచి లేవగానే ఫస్ట్ చేసే పని. దీంట్లో ఎవరికి ఏ అర్థాలు స్ఫురిస్తాయో నాకు తెలియదు, కానీ నేను చాలా కాలం నుంచి చెప్దాం అనుకుంటా వాయిదా పడుతున్న ఒక అంశం ఇది. ఇంట్లో ఏమిటంటే, నువ్వు పొద్దుట లేవగానే భూదేవి దండం పెడితే ఫస్ట్ ప్రకృతిని నువ్వు ఐడెంటిఫై చేస్తావు. యు ఆర్ పార్ట్ ఆఫ్ దట్ నేచర్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సముద్ర వసనదేవి పర్వతస్థన మండలి విష్ణుపతి నమస్తభ్యం పాదస్పర్శం క్షమించు, నా కాళ్లతో నిన్ను తొక్కుతున్నాను, నన్ను క్షమించు. అంటే ప్రకృతిలో నీ అస్తిత్వము ఈ భూమి మీద ఆధారపడి ఉంది. ఆ భూమికి దండం పెడతాను, నేను ఇచ్చేస్తాను. ఇంకోటి తెలుసా, వీటికన్నా చాలా గొప్పది, నువ్వు పొద్దుట లేవగలిగావు. కెన్ యూ రిమైండ్ ఇట్? కెన్ యూ ఐడెంటిఫై దిట్? ఎంతమంది రాత్రి నిద్రలో పడుకుని పొద్దుట మళ్ళీ తెల్లారి వెలుగుని చూడలేని పరిస్థితిలో ఉంటుంటారు తెలుసా మీకు? అసలు తెల్లారితే భయం అనే పరిస్థితి చాలామంది కూడా తెలుసా. రెండు కూడా. కొంతమంది అంటే ఒక కథనం ప్రకారం అయితే ప్రపంచవ్యాప్తంగా హృద్రోగులలో 22% మంది సడన్ కార్డియాక్ అరెస్ట్, అకస్మాత్తుగా వచ్చే గుండె నొప్పితోటి 22% మంది నిద్రలో చనిపోతుంటారు. చూడండి, వాళ్ళందరితో పోల్చుకుంటే హౌ బెటర్ యు ఆర్. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, కృతజ్ఞత. మనకి తెల్లారడం ఒక కృతజ్ఞత. రాత్రి పడుకున్న తర్వాత ప్రశాంతంగా రాత్రిని గడుపుకొని పొద్దుట లేవగలడు. ఎంతమందికి ఇది జరుగుతుంది? రెండోది, నువ్వు లేచిన తర్వాత నిన్ను నువ్వు ప్రకృతితో ఐడెంటిఫై చేసుకోవడంతో పాటు తదనుగుణమైన ఆలోచన నీకు రావడం కోసం. అంటే లేచి లేవగానే నీ ఆలోచన ఎలా ఉంది? నీ ఆలోచన థ్యాంక్ఫుల్నెస్. యు ఆర్ థ్యాంకింగ్ ది నేచర్, యు ఆర్ థ్యాంకింగ్ ది గాడ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. మీరు దానికి ఎటువంటి టర్మ్ పెట్టుకో. ప్రకృతిని కానీ దేవుణ్ణి కానీ మీరు థ్యాంక్స్ చెప్పినప్పుడు ది ఫస్ట్ స్టెప్ ఇన్ ది మార్నింగ్ యు స్టార్ట్ ఈజ్